తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. సాయంత్రం జరిగే శ్రీవారి గరుడ సేవకు భక్తులు పోటెత్తారు. ఇప్పటికే మాడవీధులు, గ్యాలరీలు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు శిలాతోరణం సర్కిల్ క్యూ లైన్లో ఎంటర్ కావాలని సూచిస్తున్నారు టీటీడీ అధికారులు. సాయంత్రం తిరుమలలో శ్రీవారి గరుడ సేవ జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. 3.5 లక్షల మంది భక్తులు గరుడ సేవకు తరలివస్తారని అంచనా వేస్తుంది టీటీడీ. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మాడవీధులలో 2 లక్షల మంది భక్తులు వాహన సేవను ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాటు చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. అంతకు మించి వచ్చే భక్తులకు క్యూలైన్లో దర్శనానికి అనుమతిస్తామన్నారు ఈవో. మాడవీధులతో పాటు గ్యాలరీలను పరిశీలించారు ఈవో. విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు విహరించనున్నారు శ్రీనివాసుడు. గరుడ సేవ దర్శనం కోసం ఎన్ఆర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులకు సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవింద నిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల నుంచి దర్శనం కల్పించనున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని పాయింట్ల దగ్గర అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక పార్కింగ్ స్థలాలను ఈజీగా గుర్తించడానికి క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. తిరుమలలో 3వ రోజు శ్రీవారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు అర్చకులు. రంగనాయకుల మండపంలో భూదేవి, శ్రీదేవి సమేతుడైన మలయప్ప స్వామికి పవిత్ర సుగంధ స్నానం చేయించారు అర్చకులు. శ్రీ సూక్తం, భూ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, నీల సూక్తాలను లయబద్ధంగా ఆలపించారు వేద పండితులు. సుగంధ స్నానం పూర్తయిన తర్వాత మలయప్ప స్వామివారికి విశేషమైన పూలమాలలు, కిరీటాలు అలంకరించారు. లవంగాలు, యాలకులు, అంజీరా, పిస్తాతో పాటు గులాబీ రేకులు, స్ట్రాబెర్రీలతో ఉత్సవ మూర్తులను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అధికారులు పాల్గొన్నారు.